టెక్నాలజీ రోజు రోజుకు మారుతున్నట్లే కేటుగాళ్లు కూడా రూటు మారుస్తున్నారు. అక్రమ మార్గంలో డబ్బు సంపాదనే లక్ష్యంగా ఊహించని రీతిలో ప్లాన్ చేస్తున్నారు. అయితే అప్పుడప్పుడు సీన్ కాస్త రివర్స్ అవుతుండడంతో పోలీసుల చేతికి చిక్కుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో చోటు చేసుకుంది. చింతపల్లి మండలం అన్నవరం సమీపంలో పోలీసులు భారీ మొత్తంలో లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే చర్యల్లో భాగంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తిపై వారికి అనుమానం కలిగింది. దీంతో అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు బండారం బయటపడింది. అన్నవరం సమీపంలోని అడవిలో గంజాయిని లిక్విడ్ రూపంలో మారుస్తున్న వ్యవహారం బయటకు వచ్చింది. సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు లిక్విడ్ రూపంలోకి మార్చిన 52 కేజీల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఒడిశాలోని రైతుల వద్ద నుంచి గంజాయిని కొని దాన్ని లిక్విడ్ రూపంలోకి మారుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడు కేరళ, కర్ణాటక, రాజమండ్రిలోని కొంతమంది నుంచి అడ్వాన్స్ రూపంలో డబ్బు తీసుకొని ఆ డబ్బుతో గంజాయి కొనుగోలు చేశాడు. అనంతరం సులభంగా తరలించేందుకు వీలుగా గంజాయిని లిక్విడ్ రూపంలోకి మార్చాడు. దీనిపై పోలీసులకు సమాచారం రావడంతో అడ్డంగా బుక్ అయ్యాడు. సీజ్ చేసిన లిక్విడ్ గంజాయి విలువ మార్కెట్లో సుమారుగా 5.5 కోట్లు ఉండొచ్చని పోలీసులు తెలిపారు. తనిఖీల్లో లిక్విడ్ గంజాయితో పాటుగా ద్రవ రూపంలోకి మార్చేందుకు ఉపయోగిస్తున్న పరికరాలను సీజ్ చేశారు.